రిలీజ్ కి డేట్ ఫిక్స్ అయిందా? బాలకృష్ణతో పోటీగా దసరాకు వస్తుందా? అన్నయ్య చిరంజీవితో పోటీగా సంక్రాంతికి రిలీజ్ అవుతుందా? రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లేనా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏది నిజం? ఇంతకీ ఓజీ ఊచకోత థియేటర్లో ఎప్పుడు ఉండబోతోంది? ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడిప్పుడే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే పనిలో పడ్డారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్ వచ్చేస్తోంది. ఆ తర్వాత ఓజీ కోసం 4 రోజులు కేటాయిస్తే చాలు, షూటింగ్ పూర్తయిపోతుంది. అంటే జూలైలోగా షూటింగ్ పూర్తవడం ఖాయం. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్కులు, ప్రమోషన్లకి మరొక 2 నెలలు వేసుకున్న దసరా కానుకగా ఓజీ రావటం అనేది ఫిక్స్. ఇదే నిజమైతే బాలకృష్ణ అఖండ తాండవానికి పోటీగా పవన్ ఓజీతో వస్తారనే డిస్కషన్ నడుస్తాను. ఎందుకంటే బోయపాటి దర్శకత్వంలో వస్తున్న అఖండ తాండవం సెప్టెంబర్ 25న విడుదలవుతుందని ఇప్పటికే ప్రకటించారు. కానీ ఆ సమయానికి అఖండ 2 రిలీజ్ అయ్యే అవకాశం లేనట్లు తెలుస్తోంది. అఖండ 2 రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందంటున్నారు. అందుకే ఆ డేట్ ని ఓజీ కోసం లాక్ చేసుకుంటున్నారట మేకర్స్. ఒకవేళ అఖండ 2 రేస్ లో ఉన్నా కానీ ఓజీని తీసుకొస్తారనే టాక్ నడుస్తోంది. మరి 2 సినిమాల్లో దసరా కానుకగా వచ్చేది ఏది, వాయిదా పడేది ఏది అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఇక మరొక ట్యాక్ ప్రకారం అయితే లేట్ ఎలాగో అయిపోయింది, సో ఓజీని సంక్రాంతి బరిలో దించడం బెటర్ అని మేకర్లు ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతి బరిలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ ఉంది. చెప్పిన టైం కన్నా అనిల్ అస్సలు లేట్ చేయడు. ఎవరైనా సినిమా పూర్తయ్యాక ప్రమోషన్లు స్టార్ట్ చేస్తే అనిల్ రావిపూడి సినిమా అనౌన్స్మెంట్తోనే ప్రమోషన్లు స్టార్ట్ చేసేస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మెగాస్టార్ అనిల్ మూవీ సంక్రాంతికి వచ్చి తీరుతుంది. మరి సేమ్ టైం ఓజీ రిలీజ్ ప్లాన్ చేస్తే ఏంటి పరిస్థితి అనే చర్చ కూడా నడుస్తోంది. అందుకే సంక్రాంతి వరకు టైం తీసుకునే కన్నా దసరా కానుకగా రిలీజ్ చేయటమే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారట. పవన్ కళ్యాణ్ పెండింగ్ ప్రాజెక్టులైన హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ 3 సినిమాల్లో అందరి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఓజీ పైనే ఉంది. ఓజీ బాగుంటుంది చూడండి అని పవన్ ఎన్నికల ప్రచారంలో చెప్పడంతో మరింత హైప్ పెరిగింది. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది. ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ పాటని సింబు పాడగా తమన్నా స్టెప్పులు వేస్తుందని టాక్. ఇది పవర్ స్టార్ తో కాకుండా విలన్ తో ప్లాన్ చేశారని టాక్. 4 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు ప్రారంభిస్తారు. ఇదే జోరు కొనసాగితే దసరా కానుకగా ఓజీ రిలీజ్ చేయొచ్చు అనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. మరి అఖండ తాండవం వాయిదా పడితే ఆ డేట్కి వస్తుందా, అఖండ 2తో కలిసి వస్తుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.